కర్ణుణ్ణి సూతపుత్రుడు అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? కర్ణుడు నిజానికి కుంతికి సూర్యదేవుడు ద్వారా జన్మించిన క్షత్రియుడు. కానీ అప్పట్లో అవివాహితగా ఉన్న కుంతి అపకీర్తి భయంతో శిశువును ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలిపెట్టింది. ఆ శిశువును రాజు ధృతరాష్ట్రుడి రథసారథి అయిన అధిరథుడు మరియు అతని భార్య రాధ కనుగొన్నారు. అధిరథుడు సూతవర్గంకు చెందినవాడు. మహాభారతంలో సూతుడు అంటే తక్కువ జాతి కాదు. వాళ్ళు రాజకుటుంబాలకి రథసారథులు, కథకులు, కవులు, పురోహిత సహాయకులు ఉండేవారు. అంటే అది ఒక వృత్తి పేరు మాత్రమే గాని అవమాన పదం కాదు. అధిరథుడు, రాధ ప్రేమతో కర్ణుడిని తమ కుమారుడిగా పెంచారు. అందుకే ప్రజలు సహజంగానే అతన్ని సూతపుత్రుడు అని పిలిచారు. అది అతని జన్మను కాదు, అతను ఎదిగిన ఇల్లు మరియు వృత్తిని సూచిస్తుంది. యుద్ధ సమయాల్లో భీముడు ఆ పదాన్ని అవమానంగా ఉపయోగించాడు. ఎందుకంటే కర్ణుడు క్షత్రియుల స్థాయిలో పోరాడుతున్నాడని అసూయతో. అసలు విషయమేమిటంటే కర్ణుడు దివ్య క్షత్రియుడు, కానీ సూత కుటుంబంలో పెరిగినవాడు. ఇది అతని జీవితాన్ని విషాదంగా మార్చిన ప్రధాన కారణాల్లో ఒకటి.